ఈ దేవుని పేరిట దైవాశీస్సులు పలిగి మనం ఈ వర్తమానం ప్రారంభం చేస్తున్నాము. ఈరోజు మనం ఏదైతే వర్తమానం అని తీసుకున్నామో అది యాకోబు, యేసయ్య శిష్యులు 12 మంది. దాంట్లో యాకోబు ఒకరిని తెలుసు, జేమ్స్ కదా ఒకరిని తెలుసు. ఈ యాకోబు వచ్చేసి రహస్యంగా రాసిన సువార్త అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. రహస్యంగా రాసిన సువార్త. అదేంటి సువార్తను రహస్యంగా రాయడం అంటే, ఇది మాట్లాడేటప్పుడే, ఇది మనం చదివేటప్పుడే మనకు అర్థమవుతుంది ఇది అందరి కోసం కాదు అని చెప్పేసి అర్థమవుతుంది మనకు. ఇది శిష్యులకు మాత్రమే, ప్రత్యేకంగా వాళ్ళ కోసమే దేవుడు యేసయ్య మాట్లాడింది అనేసి ఉంటుంది. తర్వాత ఈ శిష్యులు కూడా 12 మంది అక్కడ ఉండేటప్పుడు యేసయ్య మాట్లాడుతుండేటప్పుడు ఇద్దరిని మాత్రం సెపరేట్గా ఒక ప్రశ్న అడుగుతారు. ఇద్దరిని మాత్రం విడిగా తీసుకెళ్ళి ఆ ఇద్దరికి బోధించింది. ఆ ఇద్దరిలో ఒక్కరు వచ్చేసి ఏం చేస్తారంటే, దాని తర్వాత ఏం చేస్తారు, గుర్తుపెట్టుకుని రాసింది ఇది, అది ఇంకోరు అడిగినట్టుగా ఉంటుంది. సో ఇది రహస్యమైన ఒక రీతిలో రాయబడి పంపబడింది అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు ఓపెన్గా దీన్ని మాట్లాడడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు అక్కడ. అందుకని రహస్యంగా రాసి పంపిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉంటుంది. అలాంటి ఒక మర్మం ఎక్కువ ఉండే, రహస్యం కలిసి ఉండే ఒక సువార్తను ఈరోజు మనం పంచుకోబోతున్నాం. అర్థమైందా మీకు? అది మన చేతి వరకు వచ్చింది. మనకు కూడా దేవుడు ఆ బ్లెస్సింగ్, ఆ ఆశీర్వాదం ఇచ్చిన్నారు తెలుసుకోవాలి అని చెప్పేసి. అందుకని ఈరోజు ఇది జరుగుతుంది. సరేనా? ఇప్పుడు దీంట్లో మొదటి నుంచి చూస్తే మనం యాకోబు దీన్ని మొదలుపెట్టేటప్పుడు ఎలా చూసారా? ఇక్కడ చూడండి, యాకోబు మొదలుపెట్టేటప్పుడే ఎంత ఆశ్చర్యమైన అక్కడ దేవుని చూడండి ఎలా ఉందంటే, పీస్ బీ విత్ యూ అని ఉంది. పీస్ బీ విత్ యూ. నార్మల్గా మనకు స్వార్థల లేకపోతే పత్రికలు రాసేటప్పుడు సమాధానం కలుగును కాక అంటారు. మరి ఇక్కడ చూడండి, పీస్ బీ విత్ యూ ఫ్రమ్ పీస్ అని ఉంది. అంటే సమాధానం కలుగును గాక, సమాధానం నుంచి కలుగును గాక. ఆ సమాధానం ఎవరు? దేవుడు. చూడండి ఎంత బాగుంది ఆ రాత్రి, ఎంత బాగుంది చూసారా? సమాధానంకు అధిపతి ఎవరో వాళ్ళ దగ్గర నుంచి మీకు సమాధానం కలుగును గాక అని. మరి ఇంత తేటగా రాయాలనే అర్థం లేదు. పీస్ బీ విత్ యూ అంటేనే, సమాధానం కలుగును గాక అంటేనే ఆ సమాధానం దేవుడి దగ్గర నుంచే. బట్ ఇక్కడ ఇంకా తేటగా ఉంది. అలాగే చూడండి, లవ్ ఫ్రమ్ లవ్ అని ఉంది. అక్కడ ముందు చెప్పిన లవ్ దాంట్లో ఉండే అక్షరం చూడండి చిన్నది ఉంది. తర్వాత ఉండే ఆ లవ్లో ఉండే అక్షరం, మొదటి అక్షరం చూడండి పెద్దది ఉంది. పెద్దదే దేవుడు అనమాట. అది మన బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో నేను ప్రేమ మీతో పంచుకున్నాను. ఎక్కడి నుంచి? ప్రేమామయుడి దగ్గర నుంచి. అది మనం అలాగ అర్థం చేసుకోవాలి. అలాగే ఏంది? గ్రేస్ ఫ్రమ్ గ్రేస్, కృపామయుడి నుంచి. అలాగే ఇంకోటి ఏముంది? ఫెయిత్ ఫ్రమ్ ఫెయిత్, అంటే విశ్వాసం, ఎవరైతే విశ్వాసకర్త ఎవరు ఆయన దగ్గర నుంచి. ఇంకేముంది? లైఫ్ ఫ్రమ్ హోలీ లైఫ్, అంటే జీవితాన్ని నేను ఈ స్వార్థను ఎలా చెప్తున్నాను, జీవితాన్ని మీకు ఇస్తున్నా. ఎవరికి? జీవం కల దేవుడి నుంచి వచ్చిన, ఆ పవిత్రమైన దేవుడి నుంచి వచ్చి. ఎంత బాగా రాశారు చూసారా? ఆరంభం అలా ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ మొదటి దీంట్లోనే ఆయన యాకోబు, జేమ్స్ రాసేటప్పుడు ఏం రాసి ఉన్నారంటే, మీరు దీన్ని కాన్ఫిడెన్షియల్గా అడిగారు కాబట్టి, అంటే ఒక రహస్యమైన రీతిలో మీరు అడిగారు కాబట్టి, నాగును పేతురుగును మాత్రం చెప్పబడిన ఈ విషయంలో నేను మీకు పంపిస్తున్నాను. యేసయ్య నాగుని పేతురుకు మాత్రం చెప్పబడిన విషయం నేను మీకు పంపిస్తున్నాను అని చెప్పేసి. అది కూడా ఎలా పంపిస్తున్నాను? ఓపెన్ నేను చేయలేను కాబట్టి నాకు హీబ్రూ భాష మాత్రమే వచ్చు, అందుకని హీబ్రూ భాషలు రాసి మీకు పంపిస్తున్నాను అని అక్కడ రాయబడింది. అది పంపించేటప్పుడు కూడా ఏం రాయబడింది చూసారా? మీకు మాత్రమే నేను పంపిస్తున్నాను రాయబడింది. అక్కడ చూడండి, అండ్ యూ అలోన్. అర్థమైందా? యూ అలోన్. మీరు అడిగారు కాబట్టి రహస్యమైన రీతిలో మీకు మాత్రమే హీబ్రూ భాషలు రాసి పంపిస్తున్నాను. అంటే దీని
మనం ఎలా తీసుకోవాలి? దేవుడు ఇది వ్యక్తిగతంగా మనకు మాత్రమే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎల్ఎస్ రావు బ్రదర్ ఉన్నాడంటే ఎల్ఎస్ రావు మాత్రం చెప్తున్నాడు. సందీప్ అంటే సందీప్, రాజేష్ అంటే రాజేష్, అంతే, వ్యక్తిగతంగా చెప్తున్నాడు అంతే. అర్థమైందా? అంటే దీని ఎంత విలువ ఇవ్వాలనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనకి ఇది అందుతుంది అనేటప్పుడు దీని ఎంత మనం విలువ ఇవ్వాలి అనేది మన అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరికి పంపబడుతుందో వాళ్ళు ఉపదేశం చేసేవాళ్ళు. చూడండి, ఎవరికి ఇది పంపబడుతుందో వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. అందుకే అక్కడ ఉంది, ఏముంది? యెట్ సిన్స్ యు ఆర్ ఎ ప్రీచర్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ స్ట్రైవ్ డిలిజెంట్లీ అండ్ బీ కేర్ఫుల్ నాట్ టు పాస్ ఆన్ ద టెక్స్ట్ టు ద మల్టిట్యూడ్స్. ఇది గుంపు కాదు, అందరికీ. ఇప్పుడు 4 సువార్తలు ఉన్నాయి, దాన్ని కనాన్ గాస్పల్స్ అంటారు, కనానిక్ గాస్పల్ అంటారు. కనానిక్ గాస్పల్ అంటే ఈ 4 అఫీషియల్ బైబిల్ పెట్టారు కదా, ఏది? మత్తయి, మార్క్, లూక్, యోహాను. ఈ 4 ఇది అఫీషియల్ బైబిల్లో పెట్టిన సువార్త. ఇలా బోధించేది ఇది కాదు, గుంపు అలా వెలువడిపడేది కాదు. ఇది నువ్వు ఉపదేశం చేస్తున్నావు. ఎవరికి రాస్తున్నావు, ఎవరి అని మనకు తెలియదు. ఎవరికి రాస్తున్నాడో యాకోబు, వాళ్ళు ఉపదేశం చేసేవాళ్ళు. నువ్వు ఉపదేశకుడు కాబట్టి నేను నీకు చేస్తున్నాను, నేను పంపించేది ఇది అందరికీ కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇది యేసయ్యనే ఇది అందరికీ చెప్పమని మాకు చెప్పలేదు అని చెప్తున్నాడు అక్కడ యాకోబు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇది అందరికీ చెప్పమని చెప్పలేదు మాకు. ఎవరికి? పేతురును యాకోబుకి చెప్పేటప్పుడు ఇది అందరికీ కాదనిచే ఆయన చెప్పాడంట. బట్ ఇది ఎవరికైతే అందుతుందో వాళ్ళు వాళ్ళ వరకు పట్టుకోవాలి. ఎవరికైతే అందుతుందో వాళ్ళు వాళ్ళ వరకు పట్టుకుని, ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను? నాకు అందింది నేను చెప్పకూడదు కదా. మరి యాకోబు రాసింది ఎవరికి? యాకోబు ఎవరికి రాశాడు? ఉపదేశం చేసేవాడు రాశాడు, ప్రీచర్ రాశాడు. నేను ప్రీచ్ చేస్తున్నా, నాకు అందింది, నేను ప్రీచ్ చేస్తున్నా, అంతే. ఎంతమంది చేస్తున్నా? మొత్తాన్ని ఏదో పెద్దగా క్రుసేడ్ లాగా పెట్టి నేను చేయాల. మన సంఘం ఇవ్వబడిన సంఘ సభ్యులు మనం మాట్లాడుతున్నాం, అంతేనా? ఇప్పుడు మీరేం చేయాలి? ఉపదేశకులు అవితే మీరు, అప్పుడు మీకు దేవుడు కొన్ని ఆత్మలు ఇచ్చింటాడు, ఆత్మలతో మాట్లాడండి. అందరికీ కాదు, ఎవరు పెడితే బయటికి చెప్పడం కాదు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం తప్ప మాట్లాడచ్చు. మీరు మీ ఫ్యామిలీ వేరు కాదు. మీరు మీ భర్త, మీ భార్య కానీ, లేకపోతే మీరు మీ పిల్లలు కానీ వేరు కాదు. ఒక కుటుంబం, దేవుడిచ్చిన కుటుంబం. ఓకే, ఇప్పుడు ఇదే యాకోబు ఎవరికి రాస్తున్నారో ఆయనకి 10 నెలల ముందు ఇంకోటి ఇలా రాసి పంపించాడంట. అది మనకు తెలియదు, ఏంటని తెలియదు, అది చెప్పడం కూడా చెప్పలేదు. 10 నెలల ముందు యేసయ్య ఏదైతే ఆయనకి బయలుపరుచున్నారో దాన్ని కూడా రాసి పంపించాడంట. అందుకని ఇప్పుడు యాకోబుకు ఇది యాకోబుకి చెప్పబడింది, ఏదైతే చెప్పబడిందో దాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఎవరికో రాస్తున్నాడు, ఉపదేశకుడు, అది బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మొదలవుంది. ఏం మొదలవుంది? ఒక్కసారి 12 మంది శిష్యులు ఉండేటప్పుడు అక్కడ యేసయ్య కూడా ఉండేటప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా లేకపోతే ఓపెన్గా ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అది చెప్పని వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకున్నారని ఉంది. రాసుకున్నారని ఉండేటప్పుడు ఇది తర్వాత నేను రాసిన దాన్ని నేను మరి చూస్తుండేటప్పుడు నాకు యేసయ్య సపరేట్గా ప్రత్యేకమైన రీతిలో నాకు కనిపించారు. యాకోబు రాస్తున్నాడు, నాకు ప్రత్యేకమైన రీతిలో కనిపించారు. కనిపించేటప్పుడు అప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడు, అందరూ ఉండేటప్పుడు చూస్తున్నాడు. నన్ను మాత్రం చూసినట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఆయన చూపు నా పైన ఉంది అని చెప్పేసి రాశాడు. ఇప్పుడు చూడండి, దాని తర్వాత ఇది జరిగిన తర్వాత 550 రోజుల తర్వాత, ఓకే, ఇది జరిగిన తర్వాత అంటే ఎప్పుడు జరిగింది? టెక్స్ట్ నేను చూసి మారుస్తూనే ఉండే. ఓకే, ఇప్పుడు 550 రోజుల తర్వాత అని ఉంది. ఇప్పుడు చూస్తే ఇది ఎప్పుడు జరిగింది అంటే యేసయ్య మరణించి 3వ రోజు పునరుద్ధరణ అయ్యి రిసరెక్షన్ అయిన తర్వాత కనిపించారు కదా, మహిమగల శరీరంతో కనిపించారు కదా. అందరికి కనిపించేటప్పుడు, అందరి అంటే ఒక 500 మంది కన్నా ఎక్కువ కనిపించని చూసాము. ఆ టైంలో జరిగింది. బట్ ఇక్కడ యాకోబు రాసేది చూస్తే
ఆయన వచ్చి 550 రోజుల తర్వాత చూడండి, 550 days ఫాలో హిస్ రైసింగ్ ఫ్రమ్ ద డెడ్ బాడీ, ఆయన లేపబడిన దాని నుంచి 550 తర్వాత ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు. ఏమని ఈయన అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావా లేకపోతే వెళ్ళిపోయావా అని అడుగుతున్నాడు. ఇక్కడ మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా అని అడుగుతున్నాడు. అడిగితే దానికి ఏం చెప్తున్నాడు ఆయన? యేసయ్య సమాధానం ఏంటి? నో, నేను ఇంకా వెళ్ళలేదు. మరి ఐ షల్ బి గోయింగ్ టు ద ప్లేస్ ఫ్రమ్ విచ్ ఐ కేమ్, నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. అంటే ఆరోహణం ఇంకా అవ్వలేదు, ఆరోహణం అవ్వ ముందు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ విత్ మీ దెన్ కమ్. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళబోతున్నాను, నీవు రావాలని అనుకుంటే నువ్వు రావచ్చు అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో అక్కడికి మీరు కూడా రావచ్చు, అలాగే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ. బట్ అందరూ ఉండేటప్పుడే యేసయ్య చూపు ఎవరి పైన పడింది? యాకోబు పైన పడింది. ఇప్పుడు అందరూ ఉండేటప్పుడే అందరూ సమాధానం చెప్తున్నారంట. ఏం సమాధానం చెప్తున్నారు? మీరు కనుక మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వస్తామంటున్నారు. ఇక్కడి నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది. చూడండి, రియల్ డ్రామా అంటే రియల్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను, దాని డ్రామా అని వాడుతున్నాను. ఇక్కడి నుంచి చూడండి, అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను నిజంగా మీకు చెప్తున్నా, అక్కడ ఇంగ్లీష్ ఉంటే చెప్తున్నాను, నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను, ఎవరన్నా నేను ఎక్కడ వెళ్తున్నానో పరలోకంకి ఎవరన్నా రావాలంటే నేను పిలిస్తే వచ్చేవారు కాదు, నేను పిలిస్తే వచ్చేది కాదు. ఇక్కడి నుంచి కొంచెం లోతుకి వెళ్తుంది, అర్థం చేసుకోండి. ఎవరన్నా నేను ఎక్కడికి ఆరోహణమైన తర్వాత ఎక్కడికి వెళ్తానో, ఎక్కడ వెళ్తానైనా పరలోకం వెళ్తారు కదా, వెళ్తానో అక్కడికి మీరు రావచ్చు అనేసాడు ముందు. అంటే అడ్డు లేదు, రావచ్చు. మరి వీళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని మీరు ఆహ్వానిస్తే మేము వస్తామంటున్నారు. దాన్ని యేసయ్య చెప్పిన సమాధానం ఏంటి? నేను ఆహ్వానిస్తే మీరు వచ్చేది కాదు అంటున్నాడు. అంటే అక్కడ అది అర్థం ఏంటంటే, ఇది నా దగ్గర మాత్రం లేదురా బాబు, నా నిర్ణయం మాత్రం కాదు, మీకు కూడా బాధ్యతలు ఉన్నాయిరా అంటున్నాడు ఆయన. ఆయన వల్ల కాదని కాదు, బాధ్యతలు మీ వైపు కూడా ఉన్నాయి, అది మీరు చక్కబట్టాలి. అర్థమైందా? మీ పైన బాధ్యతలు పెట్టారు, దేవుడు పెట్టాడు, నేను కాదు, దేవుడు పెట్టాడు అంటే నేను దేవుడు పెట్టారు. ఆ బాధ్యతలు మీ దగ్గర ఉన్నాయి, దాన్ని మీరు నెరవేర్స్తే అది కూడా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నిన్న మనం ఏదైతే ధ్యానం చేసుకున్నామో అది ఇక్కడ మొదలైంది. ఏమని? మీరు రూపాల నుంచి నిన్న మాట్లాడుకున్నావా? శరీరం మాట్లాడుకున్నాము, లోకం సంబంధించింది, ప్రాణం శరీరంకి సంబంధించింది, ఆత్మ ఈ మొత్తాన్ని నడిపించేది. ఈ ప్రాణం ఆత్మను అంటే ప్రాణమును శరీరం నడిపించేది. ఇది మూడు కలిస్తేనే మనం అనేది నేను అంటున్నాం కదా, ఈ మూడు కలిస్తేనే మనం. ఇప్పుడు దీంట్లో ప్రాణముకు పైగే మన ఆత్మకు, మనిషి ఒక ఆత్మకు కింద మన రూపంలోనే దేవుడు మైండ్ అనిసి పెట్టాను నిన్న చూసాం కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? మీరు మీ వరకి మీరు తృప్తి చెందాలి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు మీ వరకి తృప్తి చెందాలి. దేనికి చెప్పాడు ఆయన? నేను ఆహ్వానిస్తా మాత్రం కాదురా బాబు, మీరు నేను ఎక్కడ వెళ్తాను అక్కడ వచ్చేది. మీరు ఈ లోక జీవితంలో మీరు ఏమవ్వాలి? తృప్తి చెందాలి, తృప్తి పొందుకోవాలి అంటున్నాడు. ఇక్కడ బాంబు పెట్టారు, ఇంకా బాంబు పెట్టి దానికి ఒత్తి ఉంటుంది, ఒత్తి అంటారు కదా, ఆ ఒత్తిలో ఇప్పుడు నిప్పు లైట్గా పెడుతున్నాడు. ఇప్పుడు ఆ నిప్పు అన్నీ కాలి లోపల వెళ్ళాలి కదా, వెళ్తే కదా బాంబు పేలేదు. ఇప్పుడు వెళ్తే చూడండి ఎలా ఉందంటే, మీరు మీ ఏదైతే జీవితంలో ఇప్పుడు ఉన్నారో ఈ లోక జీవితంలో, దాంట్లో మీరు ఏం చేయాలంట? తృప్తి చెందాలి. అంటే నాకు ఈ లోకంలో ఇంకా ఏం అవసరం లేదు, దేవుడు ఒక్కరుంటే నాకు చాలు అనే తృప్తి అనేది ఇక్కడ ఇది క్లైమాక్స్ అన్నమాట. ఎలా అనేది మనం చూద్దాం. అలా చెప్పేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, నాకు యాకోబును పేతురును మాత్రం, అంతమంది ఉన్నారు కదా ఇప్పుడు 12 మంది, యాకోబును పేతురు మాత్రం ఇవ్వండి, నేను ఇప్పుడు తీసుకెళ్తాను, నేను వాళ్ళకు ఈ తృప్తి అనేది ఏంటి అని చూపించి వాళ్ళకి ఇస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు.
అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన అలా ఇచ్చేది కాదు, అదంటే ఏంటి అని ఇప్పుడు నేర్పుతాడు. అర్థమైందా? ఈ లోక జీవితంలో మన ఇంత పరుగు పందేలు, పరుగుబాట్లు ఇవన్నీ మనం చేస్తున్నా కానీ అది చేస్తూనే ఎలా తృప్తి పొందాలి, తృప్తి చెందాలి అనేది ఆయన వీళ్ళిద్దరిని విడిగా ఎందుకు ఇద్దరిని సపరేట్గా తీసుకెళ్ళాడని మనకు అర్థం కాల. మేబీ అంతమందికి అర్థం కాదు. ఒకవేళ ఇది మన వల్ల కాదురా బాబు అని నిర్ణయం చేస్తారేమో అని తెలియదు. లేదు దేవుడి ప్రణాళికల యాకోబు పేతురు ఇద్దరు అర్థం చేసుకుంటారో అని ఉండొచ్చు. లేదు వాళ్ళ జీవితం అలా ఉందో మనకు ఏం తెలియదు. ఇద్దరిని విడిగి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత విడిగా తీసుకెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అదేదో చేస్తున్నారు 10 మంది. ఇప్పుడు ఇక్కడ మనకి పూర్తిగా వివరాలు ఇవ్వబడలేదు. అక్కడ ఏముందంటే మీకు దయ కలిగింది అని చెప్తున్నాడు. ఇద్దరిని తీసుకెళ్ళి ఆ ఇద్దరితో ఏం మాట్లాడుతున్నారు యేసయ్య మొదట్లో, యూ హ్యావ్ రిసీవ్డ్ మెర్సీన్స్ ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? మీకు దయ, దేవుని దయ ఉంది కదా, ఆ దయ మీకు ఆల్రెడీ ఇవ్వబడింది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైందా? 10 మందిని వదిలేసి ఇద్దరిని ఎందుకు తీసుకెళ్ళారంటే ఈ 2 విషయములు వచ్చేసి, ఈ విషయములు మాట్లాడేది లోపల నుంచి తృప్తి ఎలా చెందాలనే ఈ విషయం చెప్పేది, దానికి సంబంధించిన దయ వీళ్ళిద్దరికి మాత్రం ఇవ్వబడింది అని చెప్తున్నాడు యేసయ్య. ఎందుకు 10 మంది ఇవ్వలేదని ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే ఇది బైబిల్లో మనం ఏం చేయకూడదు, లేని ప్రశ్నలు వేయకూడదు. ఇక్కడ ఉండేది ఇది ఉంది అని తెలుసుకోవాలి, అంతేనా? తెలుసుకున్న విషయాలు మాత్రం మన జీవితంలో పాటించాలి. ఎందుకు అలా చెప్తున్నామంటే బైబిల్లో ఇప్పుడు ఎన్నో విషయములు తెలుసుకున్నాం కదా, అన్నీ మన జీవితంలో బట్టి పాటిస్తున్నామా? లేదు కదా. మరి ఇంకా పాటించని విషయాలు, అన్ని విషయాలు పట్టుకుని ఇది ఎందుకు లేదనే ప్రశ్న ఎందుకు రావాలి? అవసరం లేదు కదా. ఓకే, మరి ప్రశ్న వస్తే తప్పు కాదు. మరి దాన్ని మనం ఏం చేయాలి? మరి బైబిల్లో వెతకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ఏం చేయాలి? బైబిల్లో వెతకాలి. అది సరే. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? మీరు రూపం నుంచి ఆ తృప్తి చెందాలని అనుకుంటున్నారా అని ప్రశ్న వేస్తున్నాడు యేసయ్య. ప్రశ్న వేసి మీరు అలా రూపం నుంచి తృప్తి చెందాలి అనే ఆ ఉద్వేగం ఉంది కదా, అంటే ఆ ఆశ, ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా, అది మీకు ఎక్కువ ఉందా అంటే ఇక్కడ సోబర్ అనే ఈస్ యువర్ హార్ట్ డ్రంక్ అని ఉంది. అంటే మీరు మీ హృదయం వచ్చి ఆ తపనలో ఉంటుందా, దాహంతో ఉంటుందా? డ్రంక్ అనగానే మనం మందు కొట్టేది అనుకోకూడదు ఇక్కడ. సో దాహంతో ఉందా, ఆ తపన మీకు ఉందా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే అది లేకపోతే అది ఉందని దేవుడు ముందే చెప్పేశాడు. తండ్రి దేవుడు మీకు ఆ దయ ఇచ్చాడని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు డూ యూ వాంట్ టు బి సోబర్ అంటే మత్తుగా ఉండడం, ఇది ఒక అర్థం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అవగాహన, అవేర్నెస్, నాలెడ్జ్ అంటాం కదా, ఆ జ్ఞానం పొందడానికి మీకు దాహంగా ఉన్నారా అంటే అడగడం. అలా మనం 2వ అర్థం తీసుకోవాలి. తర్వాత అలా అయితే మీరు మిమ్మల్ని తగ్గించుకోండి అంటున్నాడు. ముందు ఏం చేస్తున్నాడు? మీకు ఇది తెలియాలి, తెలుసుకోవాలని, అంటే రూపం నుంచి తృప్తి చెందడం ఎలాగని తెలుసుకోవాలంటే ముందు మిమ్మల్ని యూ జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. మిమ్మల్ని మీరు దేని నుంచి తగ్గించుకోవాలి? ఇప్పుడు కాంటెక్స్ట్ చూడాలి మనం. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడక్కడ చదివేసి దాన్ని మాత్రం అర్థం చేసుకుంటే మనకు మొత్తం అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఫోటో ఉంది, మనిషి ఫోటో ఉంది, ఓ పేపర్లో A4 సైజ్ పేపర్లో ఫోటో ఉంది. ఓ చిన్న కథ. తండ్రి వచ్చేసి ఏం చేస్తాడంటే భయంకర ఆఫీస్ జాబ్లో బిజీగా ఉంటాడు, ల్యాప్టాప్లో అది నిన్ను చేస్తుంటాడు. ఒక 4 సంవత్సరాల అబ్బాయి, 5 సంవత్సరాలు అనుకోండి, తండ్రిని ఆడుకొని పిలుస్తాడు కదా నార్మల్గా. ఎవరు లేకపోతే ఒకే అబ్బాయి పిలిస్తే తండ్రి చాలా బిజీ ఉన్నాను, పో తర్వాత ఓ 10 సార్లు అలా వచ్చి ఉంటాడు. ఇంకా తట్టుకోలేక చూస్తాడు. అక్కడ ఏముంటుందంటే ఒక మ్యాప్ ఉంటుంది, ఇండియా మ్యాప్ ఉంటుంది. ఉంటే దాన్ని తీసుకురమ్మంటాడు. తీసుకొస్తే దాన్ని ఏం చేస్తే చుక్కలు చింపేసి ఇచ్చేసి ఈ మ్యాప్ని కట్టి సెట్ చేసి నువ్వు తీసుకురా, నీతో ఆడుకుంది వస్తాను కండిషన్ పెడతాడు. వీడెళ్ళి వెంటనే వచ్చేస్తాడు సెట్ చేసుకుని. వాడి మ్యాప్ అంటే ఏమనే తెలియదు, సెట్ చేసుకొచ్చేస్తాడు. ఎలా సెట్ చేస్తే, ఎందుకంటే ఈయన ఎదురు చూపు ఏంటి, వీడి అస్సలు ప్రోబ్లం సెట్ చేయడు, మన దగ్గర రాడని చెప్పేసి వీడు చేస్తే
వెళ్ళిన వెంటనే 2 నిమిషాలు వచ్చేస్తాడు. ఎందుకని చూస్తే ఇలా చూస్తే అదేముంది డాడీ చాలా సింపుల్ అంటాడు. నీ మ్యాప్ అంటే ఏమని తెలియదు, మ్యాప్ అంటే తెలియదు కానీ వెనకాల మనిషి ఫోటో ఉండింది, దాన్ని సెట్ చేస్తే ఇది సెట్ అయింది అంటాడు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఒక దేశంను సెట్ చేయాలంటే ఒక మనిషిని సెట్ చేస్తే చాలు, అంతేనా? ఓ మనిషిని సెట్ చేశాడు. అక్కడ వెనకాల మనిషి ఉన్నాడు, మనిషిని సెట్ చేశాడు. 5 సంవత్సరాల అబ్బాయిగా ఆ జ్ఞానం దేవుడిచ్చి ఉన్నాడు, అయిపోయింది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, మీరు ఏదన్నా చేయాలంటే, పరలోకంను గెలవాలంటే ముందు మిమ్మల్ని మీరు గెలవండి అంటున్నాడు. మీరు ఫస్ట్ మిమ్మల్ని తగ్గించుకోండి. దేని నుంచి తగ్గించుకోవాలి అంటే, దేంట్లో మనం ఎక్కువ ఉన్నాం ఆలోచించేయండి. ఇప్పుడు ఇది రియల్ సబ్జెక్ట్, ఇక్కడ మనందరికీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. దేంట్లో మనం విర్రవీగి తిరుగుతున్నాం, దేంట్లో మనం విచ్చలివిడిగా జీవిస్తున్నాం, దేంట్లో మనకు కోపం చాలా భయంకరంగా వస్తుంది, దేంట్లో ఎవరిపైన మన ఆ ఉగ్రత మనకు వెళ్తుంది, దేంట్లో ఇంకోటి పైన దేనిపైన మనకి ఈర్ష వస్తుంది. ఎన్ని క్వాలిటీస్ లేదు. గలసియన్స్ 5:19 18 నుంచి ఒక 4 వచనములు 24 వరకు చదివితే మనకు తెలుస్తుంది. అన్నీ అక్కడ పెట్టాడు ఆయన. పౌలు భక్తుడు రాపిచ్చాడా? ఇవన్నీ మనం ఏం చేయాలంటే, ఇది నా దగ్గరే ఉంది, ఇది నేను ఎవరికి చూపిస్తున్నానో, దేనిపైన చూపిస్తున్నానో, ఏ సన్నివేశంలో చూపిస్తున్నానో అనేది మనకు ముందుగా అర్థమైతే అక్కడి నుంచి తగ్గాలి అని మనకు అనిపిస్తుంది. హంబులు ఎక్కడ అవ్వాలి? బాగానే ఉన్నా. ఇప్పుడు ఎవరిని అడిగినా అబ్బి నుంచి వయసు తక్కువ, అక్కడ అమ్మ కూర్చున్నారు, అమ్మ దగ్గర అడిగినా వయసు ఎక్కువ, ఎవరిది అడిగినా నా ఏం ప్రాబ్లం, నేను బాగానే కదా ఉన్నా అంటారా అనరా? ఇంకోరు వచ్చి నీ దగ్గర ఈ క్యారెక్టర్ ఉందంటే ఏయ్ నువ్వెవడరా అంటావా? ఇవన్నీ మాట్లాడుతాం మనం, ఇదే మాట్లాడాము. ఇక్కడ తగ్గింపు ఎక్కడ ఉంటుంది మనకు? ఎందుకు ఇది అలాగే మాట్లాడుతున్నావు అంటే, మనకి తెలిసిందంతా ఏం తెలుసా? నేను మంచిగా ఉన్నా, నేను బాగున్నా, నేను మంచివాడిని. అందరూ ఇలా అనుకుంటే తగ్గింపు ఎక్కడ చోటు ఉంది చెప్పండి? తగ్గింపు ఎప్పుడు వస్తుంది? నేను ఏంటి అనేది నాకు తెలిస్తేనే కదా. నేను ఏంటి అని ఎప్పుడో నేను తెలుసుకున్నానా? హలో, నేను ఏంటి అని ఎప్పుడో తెలుసుకున్నానా? పోనీ తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర వెళ్ళి కూర్చుని వాళ్ళు చెప్తే మనం వింటామా? వెంటనే ప్రశ్న, నువ్వెవడరా నాకు చెప్పేది, అంతేనా? అందరూ అలాగే తయారయ్యాము. అందుకే దేవుడు బైబిల్లో ఒక పదం రాశాడు, ఒక వచనం రాశాడు. అందరు పాపులయ్యి దేవుని కృపకు దూరం అయ్యారంట. ఆల్ హ్యావ్ గాన్ ఆస్ట్రే. సింపుల్. అందరూ పోయారన్నాడు. ఒక్కడు మిగలలేదంట, ఒక్కడు మిగల్లా. సొదొమ గొమొర్రాలో ఎందుకు కాల్చబడింది? 100 మంది నుంచి 50 మంది నుంచి అలా వచ్చి 10 మంది అన్నాడు. దేవుడికి తెలుసు అది కూడా లేదని. ఉండింది ఒక్కడు. ఎవరు? లోతు. ఒకరే బయటికి తీసుకొచ్చారు. లోతు ఫ్యామిలీలో భార్య వినిందా? లోతు ఫ్యామిలీలోనే ఇన్ని తెలిసి ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చే అక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు, మంటలు అక్కడ నింపు అంటుకుంది, వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఇలా అయిపోతాను చెప్పిన తర్వాత తిరిగి చూస్తే అర్థం ఏంటి? విన్నామా మనం? వినే క్యారెక్టర్ ఏదన్నా ఉందా మన దగ్గర? ఇప్పుడు అర్థమైందా స్వార్థ ఎందుకు అవసరమైంది, యేసయ్య ఎందుకు శిలువ మరణం పొందాడని? మరి యేసయ్య వచ్చి శిలువ మరణం పొందింది మనకు తెలిసినా కానీ ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకోసం పొందాడని అర్థమైందా? అర్థమైతే తగ్గింపు వస్తుంది కదా. వస్తుందా రాదా? రావాలి. వచ్చిందా? దేవునికే తెలియాలి, అంతేనా? అందరికీ మీకు నాకు అందరికీ అంతే, దేవునికే తెలియాలి. మన పోరాటం అంతా ఇదే. ఏది? ఒక్కసారి మనం తగ్గించుకుని దేవుడికి అప్పగిస్తే మొత్తాన్ని పని అయిపోయింది. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమన్నా మన వల్ల కావట్లా. అందుకే లోకముకి సంబంధించిన శరీరముకి సంబంధించిన ప్రాణం, ఈ రెండును నడిపే మనిషి ఒక ఆత్మ, ఇవి సరిపోవు. మనం అనేది సరిపోవు. ఇది సరిపోదు కాబట్టే దేవుడు మనకు పెట్టిన ఆ మైండ్, ఆ మెదడు, ఓ సపరేట్ పర్సన్ ఉందా, స్థలం ఉందా, అది దానితోనే దేవుడు పనిచేస్తున్నాడు. మరి పనిచేసే దీనికి ఇప్పుడు మనం ఏం ఇవ్వాలి? అనుమతించాలి.
దానిపైన పనిచేయడానికి అనుమతిస్తే ఇప్పుడు మన జీవితంలో మార్పులు వస్తుంటుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఏం చేస్తున్నారంటే, మీకు అంత దాహం ఉందా, మీరు అంతగా దానికి మాకు రూపాల నుంచి తృప్తి చెందాలి అని మీకు ఉందా, అది మీకు చాలా అవసరం అని అనిపించిందా, ముందు ఏం చేయమన్నాడు? బీ హంబుల్ అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానో మీకు ఇది ఎలా గుర్తుండాలంట, మీరు నిద్రలో ఉన్న, నిద్ర నుంచి లేచిన, ఇప్పుడు మనకి సామెతలు చెప్తాం కదా, ఇది నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నేను లేపడినా చెప్పాలంటాం కదా. నార్మల్ ఇది ఎప్పుడు చెప్తాము? ఈ మల్టిప్లికేషన్ టేబుల్లో చెప్తాం, లెక్కలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా అలాంటిదనమాట. ఏమంటున్నాడు ఆయన? యేసయ్య ఏమంటున్నారు? ఇద్దరితో, ఎవరితో? పేతురుతోనూ యాకోబుతో ఏమంటున్నారు? ఇది మీరు నిద్రలో ఉన్నా మీకు గుర్తుండాలి, లేచి మేల్కొన్నా ఇది మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఏం గుర్తుండాలంట? సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఎవరు? రక్షకుడు అక్కడ ఉన్నారు. సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఇక్కడ రక్షకుడు కింద చెప్పలేదు ఆయనను. సర్వెంట్ ఆఫ్ మానవత్వం ఉందా? మానవత్వముకు, మానవులకు సేవ చేయడానికి వచ్చిన నన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మానవులకు సేవ చేయందుకు వచ్చిన యేసయ్య ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడే నరులైన మీకు సేవ చేయడానికి వచ్చింది మీకు గుర్తుంటే, మీరు నరులై ఉన్నారు, మీరు నరులకెళ్ళి సేవ చేయది మీకు కష్టమా? అది ఇక్కడ ప్రశ్న. సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మానవులకు సేవ చేయొచ్చిన దేవుడే ఇక్కడ మీతో ఇది మాట్లాడుతున్నారు అనేది మీకు ఎప్పుడు గుర్తుండాలి. మీరు మానవులు కాబట్టి మీరు ఈ విషయాలు కొడతారో మాడప్పుడు మీకు వాళ్ళు ఎంతో వాళ్ళకి అర్థం అవ్వలేదన్నా మరి దాన్ని మాట్లాడుతుండాలి అనే అర్థంలో సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ నేను ఇక్కడ ఉన్నా. దేవుడి దగ్గర నుంచి దేవుడిగా నేను వచ్చి నేను సేవ చేయడానికి వచ్చిన్నాను. మీరు మనుషులకు సేవ చేయరా? అది ప్రశ్న. దీన్ని ఎక్కడ పెట్టాడో ఆ పదంలో పెట్టాడు. సర్వెంట్ ఆఫ్ హ్యుమానిటీ అనే పదంలో ఈ అర్థం పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు ఆ ఒత్తి ఫైర్ అయింది కదా, నిప్పు, ఆ ఒత్తి ఇంకా అలా వెళ్తుంది, దగ్గరకు వెళ్తుంది. ఏమంటున్నాడు చూసారా అని చెప్పేది, ఎవరైతే మానవులకు సేవ చేయడానికి వచ్చిన రక్షకుడైన దేవుడైన నన్ను చూశారో వాళ్ళు గొప్పతనం కాదు, వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళేం కాదు అంటే నన్ను చూశారని చెప్పేసి. ఎవరైతే నన్ను చూడలేదో, మానవులకు సేవ చేయేందుకు వచ్చిన దేవుడైన నన్ను, రక్షకుడైన నన్ను చూడకుండా విధేయత చూపించి నమ్ముతారో వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు. అంతే కదా? చూసిన మీది పెద్ద విషయమా? చూస్తే వచ్చేది నమ్మకం, చూడకుండా వచ్చేది విశ్వాసం. మనం యేసయ్య రాజ్యం అంతా చూస్తే నమ్మకం పైన వెళ్ళదు, విశ్వాసం పైన వెళ్తుంది. మనం ముందే చెప్పాం, నమ్మకం అనేది దేనిపైన, ట్రస్ట్ అనేది దేనిపైన, బిలీఫ్ అనేది దేనిపైన వస్తుంది? పంచేంద్రియములు ఉన్నాయి కదా, దీంట్లో మనం ఫీల్ అయితే, పంచేంద్రియం అంటే కళ్ళు చూడాలి, చెవులు వినాలి, నోరు మాడాలి, స్పర్శ తెలియాలి, శ్వాస పీల్చుకోవాలి. ఇవన్నిట్లో మనకి తెలిస్తే దాని నమ్మకం, ట్రస్ట్ కింద, బిలీఫ్ కింద. ఇదేమి లేకుండా ఇది ఉంది, దేవుడు ఉన్నారు, దేవుడు మన కోసం ఈ పని చేశారు, ఇది నా జీవితముగా ఆపాదించుకుంటాను అని చెప్పేసి ఇది ఏమి చూడకుండా తెలియకుండా నమ్ముతారే వాళ్ళు వీళ్ళకన్నా, చూసిన వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూసిన లెక్కలు వస్తామా, చూడని లెక్కలు వస్తామా? చూడని వాళ్ళ లెక్కలు వస్తాం. అంటే మనం ఏమంటున్నారు ఇక్కడ? యేసయ్య గొప్పవాళ్ళు అంటున్నారు, ధన్యులు అంటున్నాడు ఆయన. అది ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది? అలా ఎవరైతే చూడలేదో, వినలేదో నా గురించి, అలాంటి వాళ్ళు నా పైన విశ్వాసం పెడితే వాళ్ళని ఏం చెప్తున్నాడు? జీవితం మీదేరా బాబు అంటున్నాడు. మీకే జీవితం. ఏ జీవితం? ఈ లోక జీవితం గురించి కాదు. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నానో, ఇప్పుడు అదే కదా కాంటెక్స్ట్ మర్చిపోకండి. ముందు నుంచి ఏది మారుతున్నామో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అలా మర్చిపోతే ఏమవుతుందంటే అప్పుడప్పుడు అక్కడ మనకు అర్థం కాదు.
అర్థమైందా? సో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్లో ఏముంది, ఆయన ఎక్కడ వెళ్తున్నారో ఆ జీవితంలో మీరు ఉంటారు అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఈ విషయంలో మీకు తెలియకుండా ఉన్నారు, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు అని చెప్తున్నాడు యేసయ్య. అంటే లోపల నుంచి ఏదైతే తృప్తి చెందాలో ఆ విషయంలో మీకు తెలియదు కదా, ఆ తెలియకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు అని చెప్పేసి. తర్వాత ఎవరైతే తెలియకుండా ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా ధన్యులు అంటున్నాడు. ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది ఎవరైతే తెలియ ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా ధన్యులే అని చెప్పేసి. ఎందుకు ధన్యులు ఉంటారంటే అక్కడ చెప్తున్నాడు, యువర్స్ ఇస్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం మీదేరా బాబు అంటున్నాడు ఆయన. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో తెలియ ఉండే వరకు వాళ్ళకి అది తెలియని జీవితం. అంటే అక్కడ సిగ్నిఫికెన్స్ ఉంది కదా, అది తెలియని జీవితం. దానికోసం ఇప్పుడు దేవుని ఎరగని జీవితం ఏ జీవితం? పాపపు జీవితమే కదా. దేవుని ఎరిగితే పాపం పోతుంది, అంతే కదా. దేవుని ఎరిగి వెంబడించాలి, వెంబడిస్తే పాపం పోతుంది. ఇప్పుడు దేవుని ఎరగని జీవితం ఎలాంటి జీవితం అది? ఇంకా అంతే, అది జబ్బులు పట్టినట్టే. మన ఇక్కడ డబ్బులున్నా, మన ఇష్టానికి బళ్ళు తిరిగినా, అంత మంచి రంగులకు బట్టలు వేసుకున్నా ఏం జీవితం అది? లోక జీవితమే కదా. అంతవరకే ఉంటుంది. మరి ఈ విషయాలు ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి నిత్య జీవం. యువర్స్ ఈస్ లైఫ్ అంటే వాళ్ళకి నిత్య జీవం, దేవుని రాజ్యం వాళ్ళగే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను మీకు చెప్తున్నాను, మీరు రూపాల నుంచి తృప్తి చెందండి. ఎక్కడి నుంచి తృప్తి చెందాలంటే, ఎక్కడ ఎంటీగా ఉందో, ఎంటీని ఏం చెప్పాలి తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే? ఖాళీ ఏంటి? ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు రూపాల నుంచి తృప్తి చెందాలి అంటే తృప్తి లేకపోతేనే కదా తృప్తి చెందాలి. ఆల్రెడీ తృప్తి ఉంటే తృప్తి చెందాల్సిన అవసరం లేదు కదా. మరి తృప్తి లేదనే చోట, ఎలాంటి చోట అది? ఖాళీగా ఉందన్నమాట. ఖాళీగా ఉంటే కదా నింపగలం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏం ఖాళీ ఉంది? ఈ లోపల నాకు ఏదైతే కావాలని అనిపించిందో అది నాకు ఖాళీనే ఉంది. అందుకని కావాలి. ఏమేం కావాలి? లోకం నుంచి ఏమేం కావాలి? లోకం నుంచి ఏం కావాలి? శాంతి లోకంలో ఎక్కడుంది? ఏమేమి ఉంది చెప్పండి. ఎందుకంటే చెప్తేనే కదా దాని నుంచి వదలాలి. ఇప్పుడు మనకి ఏమి లోటు ఉన్నాయో అది ఏమని తెలిస్తే కదా దాన్ని వదిలేసి ఏమి కావాలో దాన్ని మాత్రం తీసుకోవచ్చు. ఏమేమి కావాలి లోకం నుంచి? అంతేనా? ఎక్కడ చుట్టినా ఏమొస్తుంది? ఈ లోకంలో ఉండే ధనం పైన ఉంటుంది, అంతే. ఏదైనా అనుకోండి డబ్బు పైన ఉంటుంది. ఎందుకంటే మన అందరికీ తెలిసి ఈ లోకంలో అందరూ మాట్లాడేది డబ్బు ఉంటే ఏమన్నా కొనొచ్చురా అంటారు. ఏమన్నా కొనేస్తారా? ఏమన్నా కొనొచ్చు. ఈ లోకంలో ఏముందో అన్నీ కొనొచ్చు. ఇంకోటి భార్యతో సగా ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు అది కూడా జరుగుతుంది. సరైన జీవితం ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేవు. అన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. దౌర్భాగ్యమైన లోకం ఒకటి ఉందంటే మనం ఉండే లోకమే. మరి అంత దౌర్భాగ్యం కలిగిన లోకమని మనకు అర్థమైందా? అర్థం కాకుండా ఇంకా లోకంలో పడిబడి చస్తున్నాం మనం. ఎన్ని చెప్పినా అక్కడి నుంచి రండ్రా బాబు అంటే రాము. మనం వస్తామా? రాము. ఎందుకు రాము? అంత మునిగిపోయి ఉన్నాము మనం. ఇప్పుడు ఇక్కడ ఈ లోకం నుంచి ఏదైతే మనకి తర్కాలిగా మనసు అనిపిస్తుందో అది ఏమని తెలిస్తేనే కదా దాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు అది తెలియదు కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఎంటీగా ఉంది. ఏముంది? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి మనం ఏ పనులు దిగామో మన ఈ లోకంలో ఒకటి నింపాలి మనం దిగుతున్నాం. ఆ ఒకటి ఏం నింపాలి అంటే, ముందుగా నేను చిన్న నుంచి అలా వచ్చేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నాకు ఏమేమి అవసరాలు ఉందో అది కావాలి. ఓ పుట్టిన బిడ్డగా ఏమేమి అవసరం ఉంటుంది? అంతేనా? కడుపు కాలితే పాలు తాగాలి. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డకి వస్త్రాలు అవసరం అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది? పుట్టిన వెంటనే తెలియదు, అంతేనా?
అది తెలియాలంటేనే ఊహ తెలియాలి, అంతేనా? అది రావాలంటే కొన్ని సంవత్సరములు పడుతుంది. దాని ముందే మన అలవాటు చేసేస్తాం, ఎందుకంటే మనకు కూడా అలాగే అలవాటు చేశారు కాబట్టి అలవాటు చేసేస్తాం. ఓకే, ఇప్పుడు పుట్టిన శిశువుకు ఏమి కావాలనేది ఆ శిశువుకు ఈ కడుపు ఆకలి తప్పితే ఇంకేం తెలియదు. తర్వాత చల్లగా ఉంటే ఒకలాగా ఏడుస్తుంది, మరీ వేడిగున్నా ఒకలాగా ఏడుస్తుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఈ రెండు తప్పితే ఇంకేం అవసరంలా. మిగతా ఈ దీనికి అన్నీ కూడా ఆటోమేటిక్గా పోతే దానికి తెలియదు కాబట్టి, చిన్నలు అందరూ అదే తెలియదు కాబట్టి ఏం అవసరం పడింది అక్కడ. మరి ఇప్పుడు ఈ ఈ తృప్తి చెందడం అనేది, ఈ ఖాళీ అవ్వడం అనేది ఎక్కడొచ్చింది? పెరగను 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 జీవితంలో అలా కొన్ని విషయాలు తెలియని ఏమవుతుందంటే నేర్చుకుంటున్నాం. ఏమని నేర్చుకుంటాం? వాళ్ళు ఈ టైంలో అది చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లవాడు మన ఇంట్లో ఉండేవరకు మనం ఏం చేస్తాం? కావాల్సినన్నీ సమకూరుస్తాం, ఏ లోటు ఉండదు. మరి ఆ చిన్నపిల్లవాడు మన ఇంట్లో ఉండేవరకు ఇంకా బయటికి వెళ్ళా, ఎక్కడ మన ఇంట్లో ఉండేవరకు దేనిపైన ఆశ ఉండదు. అంటే నాకు అది కావాలి ఇది కావాలని ఆశ ఉండదు. దీనికి మీరు కొంతమందికి ఉంది. చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళు అలవాటు చేస్తారు. కొంతమంది డబ్బులు చూపకుండా లవక్కని లాక్కుంటారు. చిన్న పిల్లలు ఒక 7 నెలలు ఉంటే పెద్ద విషయం లాక్కుంటారు. ఇలా పెరిగితే ఏమవుతుందండి? ఇది ఎప్పుడైనా ఖాళీ అవుతుందా? అంటే ఎప్పుడైనా తృప్తి చెందుతుందా? ఖాళీనే ఉంటుంది. ఎందుకంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి. ఇది ఇలా ఏమవుతుంది? పెరిగకూడదు అలాగా. తర్వాత బయటికి వెళ్తారు, బయట చూస్తే వీడి అవతారం చూస్తాడు, బయట వాడు అవతారం చూస్తాడు. వీడి దగ్గర లేనిది వాడి దగ్గర ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తాడు, నాకు ఇది కావాలి అంటాడు. అడుగని కూడా తెలియదు అంటాడు. చిన్నలు ఇలా పెట్టుకునేటప్పుడే ఇంకో చిన్న అబ్బాయిని చూసి అంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఆ ఎదురు చూపు అనేది ఎక్కడి నుంచి మొదలైంది చూసారా? చిన్న నుంచి మొదలైంది. ఇలా మొదలవి మొత్తానికి ఏమైపోయామో, ఇది ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంది, తృప్తి చెందల. ఎప్పుడు ఖాళీనే ఉంది. ఎప్పుడు మనం తృప్తి చెందుతాము? ఇది ఫుల్ అయితే. లోపల ఎదురు చూపు ఉంది కదా, ఇది ఫుల్ అయితే అంటే ఇది పూర్తి అవ్వాలి. ఇది పూర్తి అవ్వదు వదలితేనే కదా. ఎందుకు పూర్తి అవ్వదు? ఈ లోకంలో ఏ విషయం కూడా ఇక్కడ మనసును హృదయంను పూర్తి చేసే విషయములు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఒకరికి డబ్బు పైన ఆశ అనుకోండి, ఎంత డబ్బు ఉంటే ఇక్కడ తృప్తి చెందుతాం. నగల పైన ఆశ అనుకోండి, ఎంత నగలుంటే ఆశ నీకు తృప్తి చెందుతాం. చీరలు వస్త్రాలు అనుకుంటా, ఎన్ని వస్త్రాలు ఉంటాయి చెప్పండి? లేదు కరెన్సీ అనుకుంటా, నా నోట్లు చూడాలి, నేను కరెన్సీ నోట్లు చూడాలి, రూమ్ మొత్తం ఉండాలి, ఇల్లు మొత్తం ఉండాలి. ఓకే 10 ప్యాలెస్ ఉన్నాయి, సరిపోతా నీకు? సరిపోతుంది ఏమో. మరి నీకు సరిపోయింది నా మనసు? ఇక్కడ తృప్తి ఉందా? లేదు. ఇంకా ఫుడ్ అంటావా? ఎంత తినగలవు నువ్వు? ఎక్కడ నీ కెపాసిటీ ఉంటే ఈ పూట ఇంకో పూట కలిసి తినేయి నువ్వు, అవుతుందా? ఏమవుతుంది తెలుసా? ఇక్కడి నుంచి ఏ వైపు లోపల వెళ్ళిందో ఆ వైపే బయటికి వస్తుంది. యాక్చువల్లీ ఇంకోవైపు బయట రావాలి, అది ఈ వైపే వస్తుంది. ఎందుకు? తృప్తి చెందలేము. ఇంకా దేనిపైన ఆశ చెప్పండి? మగవాళ్ళకి ఆడవాళ్ళ పైన ఎంతవరకు? సులమోన్ కన్నా ఎక్కువ భార్యలు పెట్టేస్తామా మనం? 700 మంది అఫీసులే పెళ్లి చేసుకున్నాడు. అంటే 700 మంది రాజకుమారులను పెళ్లి చేసుకున్నాడు. ఇంకో 300 మందిని ఉంచుకున్నాడు, కాన్కుబైన్స్ అంటారు. తృప్తి చెందాడా? ఒక్కరిని పెళ్లి చేసుకుంటే మన వల్ల అవుతుందా? ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఆడదాన్ని పెళ్లి చేసుకోండి, లేదా ఆడవాళ్ళకి చెప్తున్నా ఒక్క ముఖాన్ని పెళ్లి చేసుకోండి. మీ వల్ల అవుతుందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? దేంట్లో బాబు ఉంది చెప్పండి? దొంగతనం చేస్తామనుకోండి, దొంగలకు చెప్తున్నా, ఎందుకంటే దొంగలు చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతవరకు దొంగతనం చేస్తారు? ఒకరోజు పట్టుబడతారు కదా, పట్టబడలేదన్నా ఒకరోజు జ్ఞానం కలుగుతుంది. ఏమని? ఏంట్రా బాబు ఈ జీవితం అని. ఎక్కడ ఉంది? మంచి దాంట్లో లేదు, చెడ్డ దీంట్లో లేదు, ఎక్కడ తృప్తి అనేది లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఖాళీగానే ఉంది. తృప్తి ఎక్కడా? దేంట్లో లేదు. ఇంకేమైనా వదిలిపెట్టామా? ఏమన్నా ఉందా చెప్పండి, మాట్లాడతాం. దాంట్లో తృప్తి ఉంది, ఏమన్నా చెప్పగలరా? దేంట్లో లేదు.
మరి ఒక్కరోజు సంఘంకి వచ్చి వాక్యం వినండి, వినేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నిండుతుంది. ఆ నిండిన ఫీలింగ్ అయినా ఉంటుంది. నిండుతుందో లేదో ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది, మరి నిండుతుంది. బట్ ఇక్కడ చెప్పే రహస్యం ఏం తెలుసా? ఇక్కడ చెప్పే రహస్యం ఏంటంటే, మీకు ఎప్పుడు ఖాళీగా ఉంచండి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇంతవరకు చెప్పింది ఇది నిజమే అర్థం అవ్వాలనే. ఇక్కడ మీరు ఎప్పుడు మీరు ఖాళీగానే ఉంచుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఇది ఖాళీగా ఉండాలి, దీన్ని మీరు నింపాలి. అర్థమైందా? ఇది ఖాళీగా ఉండే దీన్ని మీరు నింపాలి అంటే మీరు నింపడానికి మొదలు పెడతారు. దేంతో నింపడానికి మొదలు పెడతారు? లోకపరమైన విషయాలపైన కాదు. ఎందుకంటే లోకపరమైన విషయాలు ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న దీంట్లో దీన్ని నింపడానికి ఏమీ లేవు, అంతేనా? ఇప్పుడు దీన్ని నింపాలి అంటే ఏం చేయాలంట? ఎప్పుడు ఖాళీగానే ఉంచుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నది అదే. ఏంటి? లోకపరమైన విషయాలు ఏదైనా కానీ, ధనం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ఇంకా పెళ్ళి పటాకులు ఏమైనా అవ్వచ్చు, ఏవైనా కానీ ఇక్కడ మనం నింపాలని అనుకుని ఖాళీగానే ఉంది. మరి ఇప్పుడు మన లోక జీవితం గురించి, లోకపరమైన విషయం గురించి మనం మాట్లా దేవుని విషయంలో మాట్లాడుతున్నావు. దీంట్లో కూడా యేసయ్య ఏం చెప్తున్నా అంటే మీరు ఖాళీగానే ఉంచుకోండి అంటున్నాడు. ఎందుకు తెలుసా? మీరు ఖాళీగా ఉంచుకుంటేనే ఏదైతే దేవుని మాటలు వస్తుందో, ఏదైతే దేవుడు మీకు ఆ వర్తమానం ఇస్తున్నారో, ఏదైతే దేవుడు మీకు ఆత్మీయ ఆ భోజనం పెడుతున్నారో అది పెట్టేటప్పుడు మీరు తీసుకోగలరు. అలా తీసుకుంటే మీరు తృప్తి చెందుతారు. మరిదాన్ని కాల్ చేయండి అంటున్నాడు. ఎందుకు? మరిదాన్ని మీరు కాల్ చేసేటప్పుడు మరి మీకు ఇవ్వబడుతుంది, మరి మీరు తృప్తి చెందుతారు. మరి మీకు కాల్ చేయండి, మరి ఇవ్వబడుతుంది. ఇలాగ ఇస్తూనే ఉంటారు. మీరు ఖాళీ చేస్తూనే ఉండండి. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు గ్రహించండి, జీవితంలో పెట్టండి, మీకు తృప్తి వస్తుంది. మరి గ్రహించండి, అది సరిపోదు. మరి ఇలా మీరు చేస్తూనే ఉండండి. అంటే వెన్ యూ వాంట్ టు బి ఫిల్డ్ యూ షుడ్ బి అన్ ఎంప్టీ అంటున్నాడు. మీకు తృప్తి చెందాలి అంటే మీరు ఎప్పుడు ఖాళీగానే ఉండండి. అందుకని తీసుకుంటా. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు ఏదో ఒకటి విషయం చెప్పినగానే ఇది నాకు జీవితానికి సరిపోతుందని చెప్పేసి ఇంక నేను సంఘంకి రాను, ప్రార్థన అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, వెళ్ళిపోతే కదా. అది కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుని విషయంలో తీసుకోండి, తృప్తి చెందుతారు. సరిపోద్దా? కాదు, మరి తీసుకోండి. అలా తీసుకోవాలంటే తీసుకుని దాన్ని గ్రహించి పెట్టండి, జీవితంలో పెట్టండి, మరి తీసుకోండి. సో ఎంటీ చేస్తూనే ఉండి, ఖాళీ చేస్తూనే ఉండండి, మీకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే తృప్తి అనే పర్సంటేజ్, దాన్ని ఏం చెప్తారు? తృప్తి అనే పర్సంటేజ్ ఉంది కదా, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మొదటి రోజు మీరు వాక్యం ఒక లోతైన విషయం దేవుని గురించి తెలుసుకున్నారు, బాగా అర్థమైంది మొదటి రోజు. ఇప్పుడు అది మీకు హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది, బాబోయ్ ఎంత బాగుందని. మరి నెక్స్ట్ ఇంకోసారి వచ్చేటప్పుడు ఇంకోటి తెలుసుకుంటారు. ఇలా 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు ఇలా తెలుసుకుంటే తృప్తి పెరుగుతుందా లేదా? దేవుడు ఏం చెప్తున్నారు? మీకు దేవుడి దగ్గర నుంచి వచ్చే తృప్తి ఇలా మీకు పెరుగుతుంది. ఇప్పుడు దీని అలాగా ఆపోజిట్గా లోకం నుంచి వచ్చే తృప్తి చూస్తాం. ఈరోజు నేను పంజాబీ దాబాలో వెళ్ళి ఫుడ్ తిన్నా, చాలా బాగుంది, అంటే పిచ్చగా నచ్చేసింది, తినేసాం, ఫుల్ తినేసి వచ్చాం. మరి రేపు రుమాన్ వచ్చాడు, రుమాన్ ఇచ్చి తింటున్నాం, పంజాబీ దవా కన్నా బాగుంది, ఇది కొన్ని రోజులు వెళ్తుంది, అంటే ఇది పోయినట్టే కదా. మరి వాక్యం కాదు కదా. మొదటి రోజు విన్న వాక్యం రెండో రోజు వినేటప్పుడు మొదటి రోజు వినిందే, దానికి ఇంకా రీప్లేస్మెంట్ లేదు. మరి రెండో రోజు ఎక్కువ వింటున్నాం. మరి మొదటి రోజు తిన్న పంజాబీ దాబాలో భోజనం రెండో రోజు రుమాను తినేటప్పుడు ఈ పంజాబీ దాబనం పోతుంది. ఇంకా మూడో రోజు ఇంకోటి వస్తుంది, అప్పుడు రుమాను కూడా పోతుంది. మరి వాక్యం అలా కాదు, ఇది పోతుంది, లోకమునికి సంబంధించిన అన్ని పోతుంది, మరి దేవునికి సంబంధించిన అన్ని పెరుగుతూనే ఉంటుంది. అలాగా మీరు ఖాళీ చేసుకోండి. దేవుడు చెప్పేది మీరు ఖాళీ చేసుకోండి, మరి దేవుని వాక్యం తీస్తూనే ఉండండి, మీకు తృప్తి చెందడం అనేది పెరుగుతుంది. 15 అదే ఉంది. ద రీజన్ ఐ హ్యావ్ టోల్డ్ యూ బికమ్ సాటిస్ఫైడ్ ఈజ్ సో యూ విల్ నాట్ బి ఎంప్టీ అని చెప్పేసి తర్వాత ఏముంది? హౌఎవర్ దోస్ హూ ఆర్ ఎంప్టీ కెనాట్ బి సేవ్డ్. అంటే ఎవరైతే ఖాళీనే ఉంచారో వాళ్ళకి రక్షణ ఉండదు.
అంటే వాళ్ళు ఏం చేయాలంట, ఆ కాలిని మరి నింపుతూనే ఉండాలి, వాక్యంతో, లోకపరమైన విషయంతో కాదు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? లోకపరమైన విషయంలో ఎప్పుడు కూడా అది పర్మనెంట్గా ఒక నిరంతరమైన ఒక తృప్తి మనం చెందలేము, ఆ తృప్తి మనం పొందలేము. ఆ నిరంతరంగా తృప్తి పొందాలి అంటే అది దేవుని వాక్యంలో, దేవుని కార్యంలో, దేవుని రాజ్యంలో మాత్రమే, యేసయ్య మాత్రమే ఇవ్వగలరు. అర్థమైందా? అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడింది, మీరు దేవుని సంబంధించిన విషయంలో, దేవుని రాజ్యంలో, దేవుని వాక్యంలో, దేవునికి సంబంధించిన జీవితంలో మీరు తృప్తి చెందాలి అంటే ఏం చేయమన్నారు? ఖాళీగా ఉంచుకోండి, దేవుని మాటలు, దేవుని వాక్యం తీసుకోండి, దేవుని రాజ్యం సంబంధించిన విషయంలో అన్నీ తీసుకోండి. మరి దాన్ని ఏం చేయాలంట? ఎంటీ, ఖాళీ చేయాలి. తృప్తి చెందండి, ఖాళీ చేయండి, తృప్తి చెందండి, ఖాళీ చేయండి. అప్పుడు మనకు ఏమవుతుందంటే, ఈ తృప్తి చెందడం అనేది ఉంది కదా, ఇది ఎన్నో రెట్లు పెరుగుతుంది అంటున్నాడు ఆయన. మరి ఇది లోకంలో ఉందా అంటే లోకంలో లేదు. లోకంలో ఉండే విషయములు, లోకపరమైన విషయములు ఏదైనా కానీ, ఎంత తీసుకున్నా కానీ దానికి తృప్తి అనేది ఎప్పుడు రాదు, ఎంటీ అవ్వదు. ఎంటీ అంటే ఎప్పుడు ఎంటీనే ఉంటుంది, మరి తృప్తి కూడా ఎప్పుడు రాదు. మరి ఇప్పుడు దేవుని రాజ్యంలో దేవుని మాటలు, దేవుని సంబంధమైన విషయములు ఏది చూసినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఖాళీ చేసుకోండి, మీకు ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని బట్టి తృప్తి చెందండి, మరీ ఖాళీ చేయండి, మరీ తృప్తి చేయండి, తృప్తి చెందండి. ఇలా తృప్తి చెందుతుంటే అప్పుడు మీరు తృప్తి చెందే అది ఎన్నో రెట్లు మీకు పెరుగుతుంది. అదే పరిపూర్ణమైన ఓ తృప్తి కింద వస్తుంది అని చెప్పేసి చెప్పబడింది. ఇంతవరకు మనం ధ్యానం చేసాం. అదే ఇక్కడ ఏం చెప్తున్నారు? దస్ యూ మస్ట్ బి ఎంటీ ఇన్ ఆర్డర్ టు బికమ్ సాటిస్ఫైడ్. ఏమంటున్నారు? మీరు ఎప్పుడు ఖాళీ చేస్తూనే ఉండండి, అప్పుడు మీకు తృప్తి చెందుతారు అని చెప్పేసి. తర్వాత అండ్ బీ సాటిస్ఫైడ్ ఇన్ ఆర్డర్ టు బి ఎంటీ. మీరు ఒకసారి తీసుకున్న దేవుని వాక్యములు, దేవుని విషయములు, దేవుని రాజ్యం సంబంధించిన విషయములు అన్నీ తీసుకున్న తర్వాత మీరు తృప్తి చెందుతారు. మరి మీరు దానికి ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి అక్కడ ఖాళీ చేయండి, ఇంకా మీకు ఎక్కువ పడుతుంది. నాకు ఇచ్చిందే చాలు అని చెప్పేసి అలా వెళ్ళిపోయింది లోకంలో ఎప్పుడు జరుగుతుందా? జరగదు. లోకంలో నాకు ఇచ్చింది చాలు అని చెప్పేసి ఎవరు ఉండరు. మరి ఇక్కడ నాకు ఇచ్చింది చాలదు అని చెప్పేసి మీరు ఏం చేయాలి? ఇంకా కావాలనేసి మీరు ఆ తృప్తి చెందే ఆ పర్సంటేజ్ను మీరు పరిపూర్ణం చేయాలి. సంపూర్ణం చేసుకోవాలంటే మీరు ఖాళీ చేస్తుండండి. మీకు ఏదైతే దేవుడి దగ్గర నుంచి వచ్చిందో, ఇవ్వబడుతుందో దాన్ని తీసుకోండి, మరీ ఖాళీ చేయండి, మరీ తీసుకోండి. ఇలా మీరు ఆ తృప్తి అనే హైయెస్ట్ లెవెల్, ఆ పరిపూర్ణముకి మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి. అందుకని ఇక్కడ సో దట్ యూ కెన్ బికమ్ ఇంక్రీసింగ్లీ సాటిస్ఫైడ్ అంటే ఆ తృప్తి అనేది మీరు ఇంకా ఎక్కువ తృప్తి వెళ్తారు. మీరు అంటే ఏదో ఇవ్వబడింది, బాగుంది, ఇంకా ఇవ్వబడుతుంది, బాగుంది, ఆ తపన మీకు ఉండాలి, ఆ దాహం మీకు ఉండాలి. ఇంకా ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, ఇంకా దేవునిలో ఎక్కువ బతకాలి అని చెప్పేసి ఆ దాహమును మీరు పెంచండి. ఆ ఆకలిని మీరు పెంచుకోండి. అప్పుడు మీరు ఆ తృప్తి పడే విధానం ఉంది కదా, ఆ విధానం ఇంకా మీకు ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు అన్నీ చెప్పేసి దేంట్లో నేను మీకు ఓపెన్ చేసి చెప్పేసాను సీక్రెట్ను, మర్మంను. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేర్ ఫోర్, అందుచేత బికమ్ సాటిస్ఫైడ్ బై ద స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ నింపుదల ఉందే అంటే పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? యేసయ్య అంటే పరిశుద్ధాత్మ లోపల వస్తాడు రాడా? అంతే. ఇప్పుడు మీరు చేయాల్సింది దేవుని రాజ్యం, దేవుని వాక్యం, దేవునికి సంబంధించిన విషయాలు, లోకం సంబంధించింది కాదు. అందుకని దేర్ ఫోర్, అందుచేత మీరు బికమ్ సాటిస్ఫైడ్ బై ద స్పిరిట్ బట్ బీ ఎంటీ ఆఫ్ స్పెక్యులేషన్ అంటున్నాడు. బీ ఎంటీ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే ఏదైతే తృప్తి మీకు ఇవ్వదో అది ఏది ఇవ్వదు? లోకపరమైన విషయములు ఏదైనా తీసుకోండి, మీరు ఎంత పెర్మనెంట్ అనుకుంటారో తీసుకోండి, అది ఇవ్వదు. అలాగా అదే స్పెక్యులేషన్ అంటే ఏంటి? ఇది ఇస్తుందా, అది ఇస్తుందా? ఏది ఇవ్వదు. ఏది ఇచ్చేది?
దేవుడే ఇవ్వగలడు, దేవుని రాజ్యమే ఇవ్వగలదు, దేవుని వాక్యమే ఇవ్వగలదు, యేసయ్య మాత్రమే ఇవ్వగలరు. అందుకని ఫర్ స్పెక్యులేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు అదే ఆ మైండ్ ఉంది కదా, ఆ మైండ్ నుంచే ఇవన్నీ ఇదా అదా ఇదా అదా ఇదా అదే అని ఉంటుంది. మరి ఇదా అదా కాదు, దేవుడు పరిశుద్ధాత్ముడు మాత్రమే అని అక్కడ తీర్చి చెప్పేసాడనమాట. అప్పుడు యాకోబు ఇప్పుడు ఇంతవరకు యేసయ్య మాట్లాడింది మనం చూసాం కదా. ఇప్పుడు యాకోబు సమాధానం చెప్తున్నాడు, అంటే ప్రతిస్పందన చేస్తున్నాడు. ఏమని? మేము మీకు విధేయత చూపిస్తాము, మీకు అది మంచిగా అనిపిస్తే మేము మా అమ్మ నాన్నలు అందరినీ వదిలిపెట్టేసి, మా సొంత గ్రామం వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వు కావాల్సి మేము వెంబడించాం కదా. అందుకని అంటే యాకోబు చెప్తున్నాడు యేసయ్య దగ్గర. ఇన్ని వినేసి ఎవరు వింటున్నారు ఇప్పుడు? యాకోబును పేతురు ఇద్దరు మాత్రమే వింటున్నారు. దీంట్లో యాకోబు ఇవన్నీ వినేసి ఏం చెప్తున్నారంటే, మేము నిన్ను చూసి నేను వెంబడించాలని చెప్పేసి, అంటే అర్థం ఏంటి? దేవుని చూసి దేవుని రాజ్యంలో వెంబడించాలని చెప్పేసి, దేవుడి మాటలు వినాలని చెప్పేసి మేమేం చేసాము? అమ్మ నాన్నని పక్కన పెట్టాము, అంటే వదిలేసాము. అలాగే మా సొంత ఊరును కూడా వదిలి నిన్ను వెంబడించి వస్తున్నాం కదా. అందుకని మా కోసం మాకు దయచేయి. ఏమని? మమ్మల్ని మోసగాడు అపవాది మమ్మల్ని మోసగించకుండా మాకు కొంచెం కృప చూపించు, దయచేయి అని చెప్పేసి అక్కడ తప్పుడు దారి పట్టి మేము వెళ్ళకుండా, మోసగాడు మమ్మల్ని మోసగించకుండా మాకు కొంచెం కృపనివ్వవా అని చెప్పేసి అక్కడ అడుగుతున్నాడు.